హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు రేషియో ప్రపోర్షన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. ఇఫ్ 2 power of 3 ఈజ్ టు 8 power of 5.06 ఈజ్ యాజ్ 8 power of -4.06 ఈజ్ టు ఎక్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ రెండు నిష్పత్తుల యొక్క ఈక్వల్ టు రెండు నిష్పత్తులు సమానం అయినట్టయితే దాన్నే మనం అనుపాతం అని నేర్చుకున్నాం, ప్రపోర్షన్ అంటాం. ఆ విధంగా ఇచ్చిండు. మరి ఇప్పుడు ఇందులో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు డి. ఇక్కడ ఈజ్ యాజ్ని మనం ఈక్వల్ అని కూడా అంటాం. సో మరి ఈ విధంగా ఉన్నట్టయితే వాటి యొక్క రిలేషన్ ఏం నేర్చుకున్నాం? అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధానికి సమానం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఏ ఇంటూ డి అంటే 2 power of 3 ఇంటూ ఎక్స్. అలాగే బి ఇంటూ సి అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 8 power of 5.06 ఇంటూ 8 power of -4.06. ఓకే, సో 2 power of 3 అంటే 8 అవుతుంది. 8 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటూ ఉంది, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తాం. సో 5.06 ప్లస్ -4.06, దేని డిఫరెన్స్ ఏమవుతుంది? ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి 1 అవుతుంది. సో 8x, x ఈజ్ ఈక్వల్ టు 8/8, 8/8 ఈక్వల్ టు 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 2. సో ఈ విధంగా సాల్వ్ చేసినాం. మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది ప్రపోర్షన్ ఇచ్చిండు. సో ప్రపోర్షన్ అనుపాతంలో ఇచ్చిండు కాబట్టి మరి అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధానికి సమానం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. సో 2 power of 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 power of 5.06 ఇంటూ 8 power of -4.06. ఈ రెండింటి యొక్క బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేస్తున్నాం. 1 పాజిటివ్ 1 నెగిటివ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. లెఫ్ట్ సైడ్ 2 power of 3 అంటే 8 అవుతుంది. 8x ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8/8 ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.